తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. పేరుకే జూబ్లీహిల్స్ ఒక అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాల నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది మినీ ఇండియా కూడా. ఇది ఇలా ఉండగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై భారత రాష్ట్ర సమితి పార్టీ ఫోకస్ పెట్టింది. హేమీలను, దిగ్గజ నేతలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. విశేషం ఏంటంటే ఓటర్లైన ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉండడం జరుగుతుంది. అందువల్ల ప్రచారం కూడా చాలా ఈజీగా మారింది అనడంలో సందేహం లేదు. భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలకు నేరుగా ఓటర్లతో సంబంధాలు ఉండడం కూడా ప్లస్ పాయింట్ గా మారింది. 3 సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అందువల్ల భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకు సానుభూతి ఓటర్లలో బాగా ఉంది. ఆమెకు పార్టీ కూడా ప్రచారం కోసం ఆర్థికంగా సహాయం చేసింది. ఒకవైపు సానుభూతి, మరోవైపు మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ అగ్ర నాయకత్వం అంచనా వేసింది. పైగా భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థిపై పెద్దగా అంచనాలు లేకపోవడం కలిసొచ్చే ఔషధంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం కూడా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ చేస్తుండడం విశేషం. ముక్కోణపు పోటీలో భారత రాష్ట్ర సమితి పార్టీ గెలిచి తీరుతుందని, గెలిచిన అనంతరం పాలక పక్షమైన అధికార పార్టీ కాంగ్రెస్ కు ఒక సవాలు విసిరినట్లు అవుతుందని కూడా విహర్య భావిస్తుంది. ముగ్గురు నలుగురు కనపడరు. ఎవరు